వివాహము అయిన తర్వాత అమ్మాయిని అత్తవారింటికి పంపించిన తర్వాత పూర్తి బాధ్యత ఇటు అబ్బాయి ఇంటి వారిది అవుతుంది. అబ్బాయి ఇంటి వారు వివాహం పూర్తయిపోయింది. ఇంకా గర్భధానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని పురమాయిస్తూ ఉంటారు. గర్భధానానికి ఎటువంటి రోజు మంచిది అనేది ఇటు పురుషులలో ఎక్కువగా ఆలోచన లేకపోయినప్పటికీ కూడా స్త్రీలు అంటే ఇటు అమ్మాయి అత్తగారు కానీ, లేకపోతే తోటి కోడళ్ళు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు కూడా అంటే పెద్ద వయసు వారికి ఈ గర్భధానానికి ఎటువంటి రోజు మంచిది అని ఆలోచిస్తూ ఉంటారు. అట్టి వారికి ఈ వీడియో చూస్తే ముహూర్తము మీ చేతితో మీరు కూడా పలానా సమయంలో చేయొచ్చు అని అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి గర్భధానానికి సంబంధించినటువంటి ముహూర్తము మేము తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. తిథి ఇలా ఉండాలి. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథులు ఉండాలి. రోజు విషయానికి వస్తే సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారములు మంచివి. ఇక్కడ శుక్రవారము అమ్మాయిని ఇంటికి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు కొందరు శుక్రవారం నాడు అమ్మాయిని పంపించము అంటూ ఉంటారు. దాన్ని బట్టి మీరు ఈ ముహూర్త నిర్ణయము చేసుకోవాలి. అంటే ముఖ్యంగా సోమవారం, బుధవారం, గురువారాలు మాత్రమే మీరు ఎక్కువ శాతం కూడా ముహూర్తం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నక్షత్రం విషయానికి వస్తే రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, ఉత్తరాభాద్ర నక్షత్రములు మంచివి. లగ్న విషయానికి వస్తే వృషభము, కర్కాటకము, కన్య, తుల, ధనసు, మీన లగ్నములు మంచివి. లగ్న శుద్ధి, అష్టమ శుద్ధి తప్పనిసరిగా చూసుకోవాలి. పంచపర్వములు వ్రతాది రోజునలో, సంధ్యా సమయములో, ఇతర చెడు విషయాలప్పుడు ఇట్టి విషయానికై ముహూర్తములు పెట్టకూడదు. వివాహం అయిన తర్వాత 16 రోజులు గనక ఇట్టి ముహూర్తానికి మీకు సమయం దొరకలేదు అంటే 16 రోజులు దాటితే మీకు ముహూర్తంతో కూడా సంబంధం ఉండదు.